కుమారస్వామి ఉన్నాడు కదమ్మా, కుమారస్వామి తారకాసురుని సంహరించాడట. అప్పుడు ఆ తర్వాత కూడా తనకి జ్ఞానోదయం, ఇదేంటి మన తండ్రి గారి భక్తుడు, అతన్నే నేను సంహరించానని చెప్పి ఆ తండ్రి గారి దగ్గరే ఉండాలని చెప్పి ఇక్కడ శివుడిని ప్రతిష్ఠించాడు. తారకాసురుని చంపిన స్థలం అంట ఇది. ఇప్పుడు బిందు సరోవర్కి బయలుదేరామమ్మా. అక్కడ నుంచి సన్ టెంపుల్ ఉందంటమ్మా ఇంకోటి. అమ్మా ఇక్కడ అందరు దేవతలు ఉంటారమ్మా. ఇక్కడ విష్ణుమూర్తి ఆనంద భాష్పాలు పడిందంట. ఇది సరోవర్, ఇది బిందు సరోవర్. హాయమ్మా, చూడండి ఇద్దరు మేనగోడళ్ళు, ఇద్దరు చెల్లెళ్ళు, మేము 5గురు చందోరు ఆడపడుచులు. అది ముఖ్యంగా అందుకోసం చూసారా, డ్రెస్సులు ఒకే కలర్లు వెరైటీగా ఉంది కదా, అందుకని చందోరు ఆడపడుచులు అక్క మనం 5గురు ఒకేసారి కట్టుకుందామని చెప్పి ఏర్పాట్లు చేశారు. నేను వచ్చేప్పటికి ఊళ్ళోనే కొంచెం ఎత్తేసారు ఇక్కడికి. అల్లావుద్దీన్ ఖిల్జీ తీసేసుకుని అలావుద్దీన్ మూర్తిని తీసుకుని వెళ్ళిపోయారు. చేసినప్పుడు అంత నాశనం చేశాడు, మొత్తం శిథిలాలు చేసేసాడు. హాయమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేటెస్ట్గా నేను ముందుకు వచ్చాను. మీ విజయ్ వచ్చాను. ఈరోజు అక్షరధామం వెళ్తున్నామమ్మా. ఇక్కడ నుంచి 2.5 hours అంట, వడోదర నుంచి 2.5 hours అక్షరధామం తీసుకెళ్తాడు. అక్కడి నుంచి 2-3 ప్లేస్లు ఉన్నాయి, నాకు కరెక్ట్గా గుర్తుగా చెప్పారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నిన్నటి వరకు చెప్పానుగా మీకు, చాలా బాగా చేశాను. మొత్తం ఒక 6 వీడియోల దాకా మీకు చేసుకొస్తాను నేను. అన్ని కళ్ళకు కట్టినట్టు చూపించేటట్టు తీసాం, ఓకేనమ్మా. అన్ని కళ్ళకు కట్టేటట్టు ఉన్నాయి. కష్టము సుఖము బాధ నడవటానికి చూస్తారుగా మీరు. నడుచుకుంటూ పోతున్నారు ఇష్టానికి. మా వాళ్ళకి ఆశ్చర్యం అయిపోతుంది, ఇంటి ఇట్ట నడిచేస్తున్నారు. కానీ మరి మళ్ళీ దొరుకుతుందా అవకాశం? అది నేను చూడలేదు. రాగరా అంటే ఆగుతారు వీళ్ళందరూ వాళ్ళతో పాటు, ఓకేనమ్మా. మళ్ళీ బయలుదేరుతున్నాం ఇప్పుడు. అందుకని అందరు కిందకి వెళ్ళినాక మళ్ళీ ఒక్కోసారి తీస్తాను. ఇప్పుడు నేను రెడీ అని వాళ్ళు అవుతున్నారు, అందుకోసం ఇది తీశాను. మళ్ళీ కిందకి వెళ్ళినాక అందరినీ ఒకసారి చూపిస్తాను, బయలుదేరే వాళ్ళందరినీ. ఓకేనమ్మా? ఓకే అమ్మా, బయలుదేరుతున్నామమ్మా. అందరం వచ్చాం, ఒక్కొక్కరు కార్లు ఎక్కుతున్నాం, బయలుదేరుతున్నాం. అక్షరధామం వెళ్ళిన తర్వాత మళ్ళీ చేసి చూపిస్తానమ్మా. బయలుదేరేటప్పుడు చేస్తానని చెప్పా కదా. ఓకే అమ్మా, రెడీ, వెళ్దాం. అంటే అక్కడి నుంచి కూడా దీని మీద పడ్డాడు వెనక్కి కాదు. ఇట్లాంటివన్నీ అదృష్టం కొద్ది చూడండి. మామూలుగా అయితే పిల్లలు చూడండి, లేడీస్. కుమారస్వామి ఉన్నాడు కదమ్మా, కుమారస్వామి తారకాసురుని సంహరించాడట. అప్పుడు ఆ తర్వాత కూడా తనకి జ్ఞానోదయం, ఇదేంటి మన తండ్రి గారి భక్తుడు, అతన్నే నేను సంహరించానని చెప్పి ఆ తండ్రి గారి దగ్గరే ఉండాలని చెప్పి ఇక్కడ శివుడిని ప్రతిష్ఠించాడు. తారకాసురుని చంపిన స్థలం అంట ఇది. స్తంభేశ్వర మహాదేవ్ చూసారా. ఇలాంటివన్నీ తెలుసుకుంటే బోర్డులు ఉన్నాయన్నమాట పురాణాలు.
అందరూ ఇక్కడికి వచ్చామంటే ఒక్కొక్కటి తెలుస్తుంది. గుర్రాలు ఎక్కను చూసావమ్మా, ఇదంతా సముద్రం అమ్మా, మధ్యలో గుడి ఉంది. పొద్దు పడితే నిండిపోయి ఉంటుంది. ఇప్పుడు చూడు నీళ్ళన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి అంట. ఒక్కొక్క తిథిలో ఒక ముందుకి వెనక్కి వెళ్తా ఉంటాం. తిథిని బట్టి సముద్రం ముందుకు వెనక్కి, రోజు ఇలా రావడం కాదంటమ్మా. తిథిని బట్టి ముందుకెళ్ళేది వెనక్కి వచ్చేది. సాయంత్రం 7 మళ్ళీ మొత్తం వచ్చేస్తాయంట. మళ్ళీ తోడుతున్నారు, వాటర్ తోడేస్తారంట మధ్యాహ్నం నుంచి. తిథిని బట్టి వెనక్కి వెళ్తాయి. ఒక్కొక్క తిథిలో ఒక్కోటి. భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ మందాకినీ చలిల చందన చర్చితాయ నందీశ్వరాయ మందార పుష్ప పూజితాయ నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ మందాకినీ చలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమదనాద మహేశ్వరాయ మందార పుష్ప బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ శివాయ గౌరీ వదనారవింద సూర్యాయ దక్షధ్వరనాశకాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శ్రీకారాయ నమః శివాయ వశిష్ఠ కుంభోద్ధవ గౌతమార్య మునీంద్ర దేవార్చిత శేఖరాయ చంద్రార్కవర్ణాయ త్రిలోచనాయ తస్మై వకారాయ నమః శివాయ యక్షస్వరూపాయ జటాధరాయ వినాథహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ పంచాక్షరమిదం పుణ్యం ఇహ పటే శివ సన్నిధౌ శివలోక మహాత్పోతి శివేన సహ మోదతే ఓం నమః శివాయ ఓం నమః శివాయ చూడండమ్మా, ఎంత బాగా మా మేనగోడలు పాడిందో. నీకు బాగా పాటలు వచ్చు. పాడలేదా? బాబు ఎందుకున్నావు
మనం అందరం అందుకున్నాం. ఇది పాడింది, అందుకే అందరూ కలిసి సగం వచ్చి సగం రాకెందుకు, అందుకే నువ్వు పాడమే మేము అందరం కలుపుతామని చెప్పి ఈ దేవుడి సన్నిధానంలో ఫస్ట్ టైం ఎంత బాగా పాడాము. ఇక చూపించడానికి కూడా ఎక్కువ లేవు ఇక్కడ. ఈ పాటే ఒక అద్భుతం మాకు. ఇవాళ ఇక్కడికి వచ్చి దేవుడి దగ్గర దేవుడు నామస్మరణ చేసామన్నమాట పాట రూపంలో. అదనమాట. ఇది కూడా చాలా చాలా అదృష్టమే. ఆ టైంకి వచ్చింది గుర్తు పాడదామని పాడేసాం. సముద్రం సముద్రం చూడండి, కాసేపు 7ంటికి వచ్చేస్తుందంట, మళ్ళీ 7 గంటలకు మళ్ళీ వచ్చి మునిగిపోద్ది. మళ్ళీ అన్ని తోడతారంట పైపులు పెట్టి. కాశీలో చూసినట్టు ఇక్కడ శవాలు దహనం చేస్తున్నారు సైడ్లో. శివుడికి కొన్ని కొన్ని పుణ్యక్షేత్రాలు ఇలాగే ఉంటాయి, చాలా మహిమాన్వితమై ఉంటాయి. కానీ ఇలా ఉంటాయి ఆడంబరాలు లేకుండా. ఆడంబరాలు ఉంటేనే సముద్రం వస్తున్నాడు, తాపుతున్నాడు, వెళ్తున్నాడు. మళ్ళీ 2-3 సార్లు తిథిని బట్టి ఒక్కొక్క టైం అంట. అది చూడండి, అసలు అన్ని వింతలే. కొన్ని దూర ప్రాంతాల్లో ఇలా ఉండిపోతాయి గుళ్ళు, అన్ని వింతలే. కానీ ఇక్కడ ఈ గుడి ఉంది, చూశారు కమ్మా ఎలా ఉందో, ఈ ప్రాంగణం అంతా ఎలా ఉందో. ఆహా, అక్కడికి జనం వస్తానున్నారు. స్వామి ఈశ్వరుడు ఎక్కడుంటే రారు, ఎక్కడుంటే రమ్మా, ఇందుగలడు అందులేడని సందేహము వలదు అన్నట్టు ఎక్కడైనా ఆ పరమేశ్వరుడు ఉంటూనే ఉంటాడు. హాయ్ అమ్మా, ఇప్పుడు బిందు సరోవర్కి బయలుదేరామమ్మా. అక్కడ నుంచి సన్ టెంపుల్ ఉందంట ఇంకోటి, ఆ రెండింటికి వెళ్ళి అక్కడ ఆ ఏరియా తీయొచ్చు. ఈ ఫోన్లన్నీ లోపల పెట్టేది ఉండదు అనుకుంటా, చూస్తా. అక్కడ శుభ్రంగా తీస్తానమ్మా. అందరూ ఒకే శారీస్ కట్టాం, వెరైటీగా చూపిస్తాం. చూసారమ్మా, అందరూ ఒకే శారీస్ చూసారా, అద్దురుతున్నాయి అనుకో. అదిగో అదిగో అదిగో, ఇక తిప్పుతున్నాను చూడండి. అదిగో అదిగో, అందరూ ఒకే శారీస్ అమ్మా. అమ్మా ఇది బిందు సరోవర్ అంటమ్మా. బిందు సరోవర్కి వచ్చాము. ఇక్కడ ఇది చూద్దాం. ఇంకో కల్కి మహాదేవ్ మాతృదేవతకి పిండ పెట్టే ప్రధానంగా ఆడవాళ్ళు పిండాలు పెట్టుకోవచ్చు అంటమ్మా ఇక్కడ. కాకపోతే స్నానాలు చేయాలంటారు. అమ్మ ఇక్కడ అందరి దేవతలు ఉంటారమ్మా. ఇక్కడ విష్ణుమూర్తి ఆనంద భాష్పాలు పడిందంట. ఇది సరోవర్, ఇది బిందు సరోవర్. ఈ బిందువులు పడ్డాయి, విష్ణుమూర్తి బిందువులు పడి బిందు సరోవర్ అయ్యింది. చూసారమ్మా, మంచి ప్లేస్కి వచ్చాం. కాకపోతే ఈ గుళ్ళల్లో చాలా తిరగాలి. ఇటువంటి ఇదంతా నిజంగా వింతేనమ్మా. విష్ణుమూర్తి ఆనంద భాష్పాలు పడ్డాయి అంటే ఇంతమంది దేవతల మీద, అందుకే బిందు సరోవర్ అంట. చాలా మంచి చోట్లు చూస్తామమ్మా. ఇదే లాస్ట్ రోజు ఇక చూస్తాం. రేపొద్దున పక్క గుడికి వెళ్తామమ్మా. రండి రండి. శివయ్య చూడు, అక్కడ సామర్లకోటలో ఉంటాడమ్మా. ఇలాగే మీసాల శివయ్య సామర్లకోటలో చూశా. చాలా బాగుంది. ఏ స్వామ్యం పేర్లేమో మనకు అర్థం అవటల్లా, మెయిన్ అంతే. చూసారమ్మా,
ఇక్కడ వచ్చాం కానమ్మా తల్లి పిండ ప్రధానం అని. ఇక్కడ ఈ లొకేషన్లో అంత ఇదిగా ఏం లేదు, అందుకని ఏం చేయట్లా, ఊరికే చూసామంతే. చూసేసి వెళ్ళిపోదామని ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతున్నారు అంతే, ఏమీ లేదు ఇక. హాయ్ అమ్మా, చూడండి ఇద్దరు మేనగోడళ్ళు, ఇద్దరు చెల్లెళ్ళు, మేము 5 చందోరు ఆడపడుచులు. అది ముఖ్యంగా అందుకోసం చూసారా, డ్రెస్సులు ఒకే కలర్లు వెరైటీగా ఉంది కదా, అందుకని చందోరు ఆడపడుచులు అక్క మనం 5 ఒకే కట్టుకుందామని చెప్పి ఏర్పాట్లు చేశారు. నేను వచ్చేప్పటికి ఊళ్ళోనే కొంచెం ఎత్తేసారు, ఇక్కడికి అందరూ 5 కట్టేసాం. చీరలు తెచ్చారు, జాకెట్ తెచ్చుకోమన్నారు, తెచ్చుకున్నా అంతే. చూసారమ్మా, ఇది ఎప్పటి నుంచి వాళ్ళ కోరిక కావాలి, చందోరు ఆడపడుచులు అంతా ఒక తమిళలో ఉండాలి ఒక వీడియోలో, ఓకేనమ్మా. ఇది చూడండి మీరు, ఈ 5 వీళ్ళు మా బాబాయ్ గారు అమ్మాయిలు, వీళ్ళు నా మేన కోడళ్ళు, అన్న పిల్లలు, వీళ్ళు బాబాయ్ పిల్లలు. చాలా వీడియోలో చూసి ఉంటారు, చాలా వీడియోలో చూశారు. ఇప్పుడు ఏంటనేది అక్కడ క్లియర్గా అదే అన్నమాట. ఓకే అమ్మా, ఇక్కడికి వచ్చాం కదా, ఇది ఇందాక చెప్పాను కదా మీకు, ఇందాక అక్కడ చెప్పాను కదమ్మా, విష్ణుమూర్తి ఆనంద భాష్పాలతో తల్లికి పిండ ప్రదానం చేసి ఆనంద భాష్పాలు పడ్డ కొలను చూపించా కదా ఇందాక. అందులో అష్టలక్ష్మిలో దేవతలు అందరూ అందులో ఉంటారు ఆ కొలంలో, అది మీకు ఇందాక చూపించాను. ఇటువంటి చోటుకు రావడం కూడా జన్మధన్యమే. ఇట్లాంటి హిస్టరీ కూడా తెలీదు కరెక్ట్గా. తల్లికి పిండ ప్రదానం చేశాడు, అందుకని ఇక్కడ దీన్ని ఇలా అంటారు బిందు సరో. ఈ బిందువులు పడ్డాయి కదా, కంటి నుండి నీటి బిందువులు పడ్డాయి, అందుకని బిందు సరోవర్ దీని పేరు. ఎంత చూసామో తర్వాత విషయం, చూడదగినంత వరకు చూసాం, కానీ ఈ ప్లేస్కి రావడమే అదృష్టం. ఇవన్నీ పూర్వజన్మ సుకృతాలు. మనం ఇళ్ళల్లో కూర్చుంటే ఈ కథ తెలీదు, ఓకేనమ్మా. అలా చూసాము, చాలా సంతోషంగా ఉంది. బయలుదేరుతాం. ఇది సన్ టెంపుల్ అంటున్నాం కదా, ఇండియాలో 3 ఉంటాయంట, ఇండియాలో 3 ఉంటాయంట సూర్య దేవాలయాలు. ఒకటి కోణార్క, అది ఎప్పుడో చూసేసాను, తమిళ్ పిక్చర్ షూటింగ్కి వెళ్ళినప్పుడు రవళితో చూసా అక్కడ. ఇప్పుడు ఇది ఒకటి కాశ్మీర్లో ఉందంటమ్మ సూర్య దేవాలయం. మరి అక్కడ చూసామో లేదో నాకు గుర్తు రావట్లేదు సరిగ్గా, మరి సైట్ సీయింగ్కే చూసాము. ఇది రెండోది. అయితే 3 దేవాలయాలు ఉన్నాయంట, సూర్య దేవాలయాలు. ఒకటి కోణార్క, ఒకటి ఇక్కడ, ఒకటి కాశ్మీర్. ఓకే అమ్మ, ఇదిగో చూడండి మ్యూజియం దేవాలయం అది తెలియట్లా, చూడండి. వర్షం అంటే ఒకటే వర్షం వస్తుంది, ఇదిగో చూసారా, అదిగో ఇదిగో జనం వస్తున్నారు చూడండి మా వాళ్ళు. సూర్య దేవాలయం ఇండియాలో 3 ఉంటాయంట, ఒకటి కోణార్క, ఒకటి గుజరాత్, ఒకటి కాశ్మీర్. కాశ్మీర్ వెళ్ళాను, చూశాను లేదో నాకు గుర్తులేదు, మరి ఓన్లీ సైట్ సీయింగ్ చూశాను. కోణార్క చూశాను, బాగా గుర్తుంది. ఇది ఇప్పుడు ఇక్కడికి వచ్చాము చూద్దారండి. ఒకటే వర్షం అమ్మ, ఎలా ఉందో చూడండి. వర్షంలో వచ్చాము. మ్యూజియం ఒకటి ఉందంట, దేవాలయం మ్యూజియం అన్నీ చూసుకుందాం. ఎంతవరకు తీయగలిగితే అంతవరకు తీస్తాం. బాగా వర్షం పడుతుంది, వాన లేకపోతే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం, కానీ వర్షం కూడా ఎంత అదేమ్మా. ఓకే అమ్మా, ఇప్పుడు మ్యూజియంకి వెళ్తున్నాం, చూసి మళ్ళీ అక్కడ తీస్తాం. మందిర్లో కూడా అవకాశం ఉంటే మాత్రం తీస్తా. రమ్మా, రండి ఒకసారి తిప్పు. గుజరాత్ వెళ్ళి ఓం కరాయ నమః, ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః, ఓం ఆనందాయ నమః, ఓం స్వగాయ నమః, ఖగాయ నమః, అదే పూడే అంటుంది. ఓం హిరణ్య నమః, ఓం హిరణ్యే నమః, ఓం పిచయాయ నమః. అక్కడ అనేస్తున్నారు. వర్షం అమ్మా, వర్షం. అది ఇప్పుడు చూడండి. అత్త శిల్ప కథా నైపుణ్యం అర్థమైంది అమ్మా. శిల్పుల కళా నైపుణ్యం ఇది. సూర్యదేవాన్ని కోణార్కలో గుడి మీదే ఉంటుంది.
ఎంత ఉంది అక్కడైతే. ఇక్కడ ఈ స్తంభాల్లో పిల్లర్లో ఉంది, చూద్దాం రండి. అది చూసారమ్మా, దేవుళ్ళు లేదమ్మా లోపల కొట్టేశారంట. ఎవరమ్మా కొట్టేసింది? అల్లావుద్దీన్ ఖిల్జీ. అలావుద్దీన్ కొట్టేశారంట. మొట్ట శిథిలాలు ఉన్నాయి, అప్పుడు అన్ని కొట్టేశారంట కదా. ఇప్పుడు మనం చూసి వచ్చింది ఫోటో దాచి అమ్మవారిని తీసేసాను చూడు, ఆవిడని కూడా అట్లాగే తీసేసాము ఎక్కేది. అక్కడ కూర్చుంది, అప్పుడు వెళ్ళి చూసారమ్మా, అది చాలా శిథిలాలు అయిపోయింది. శిథిలాల్లో కూర్చుంటాడమ్మా, ఎటువంటి కట్టడాలు చూడండి. అల్లావుద్దీన్ ఇలా శిథిలాలు చేసేసాడంట, అన్ని ఎత్తుకుపోయాడంట. అక్కడ ఇల్లు లేడు, సూర్య భగవానుడు లేడు. ఇక్కడ శివుడిని కూడా తీసుకెళ్ళి చిన్న లింగాన్ని పెట్టుకున్నారంట, అన్ని తీసేసుకెళ్ళిపోయిన తర్వాత. చూసారమ్మా, అల్లావుద్దీన్ ఏం చేశారు? శిథిలాలు అయిపోయినాయమ్మా. ఎంత ప్రాంగణం చూడండి ఎలా ఉందో ఈ ప్రాంగణం అంతా. కొన్ని చోట్లనమ్మా ఇండియా మొత్తం కూడా మనం వెళ్ళాం కదా, అక్కడికి అమ్మవారి గుడి కూడా అన్ని ఎత్తుకుపోయినాయి, మళ్ళీ సృష్టించుకున్నాయి, అక్కడక్కడ దాచి పెట్టుకున్నారు స్వాముల్ని, అలాంటివి అన్నమాట. జాతీయ జెండా లాగా వచ్చేస్తున్నాం అందరం. ఇది బాగా ఫేమస్ అయిపోయింది. వీళ్ళందరూ గుజరాత్ వాళ్ళు ఉన్నారు కదా మా గుడికి వచ్చిన వాళ్ళు, ఇప్పుడు చాలా మంది ఫోటోలు దిగుతున్నారు మా డ్రెస్సులు చూసి. ఈ శారీస్ ఏంటి ఒకే కలర్ వేసుకొచ్చారు, బాగా నచ్చామంటే తెగ ఫోటోలు దిగుతున్నారు. ఎంతమంది ఫ్యాన్స్ వచ్చారు తెలుసు ఇక్కడ మాకు, చాలా మంది. మా చీరలు మా అక్క పక్క నుండి మాకు కూడా ఫ్యాన్స్ ఎక్కువ వచ్చారు. దానికంటే 3 చీరలకు వచ్చారు ఫ్యాన్స్. అమ్మా రాజీ, నువ్వు పంపించిన చీరలు బోల్డ్ మంది ఫ్యాన్స్. అయ్యా కృష్ణస్వామి చూసావా, 9 తార చీరలు అన్నామంటే అలాగే ఉన్నాం మేము అందరం.
మీరు ఏ వీడియోలకి ఎక్కువ లైక్లు కొట్టినా కొట్టపని ఈ వీడియోకి మాత్రం బాగా కొట్టండి. మీ పక్కింటి వాళ్ళతో మీ ఎదురింటి వాళ్ళతో అందరితో కొట్టించండి. ఆయన తర్వాత కొడతాడు, నువ్వు కొట్టించు, నువ్వు కొట్టు. కొట్టించు మరకలేదు చెబుతుంది. గాలి తీసేస్తుంది అర్థం కావట్లేదు. మీద నమ్మకం లేదు. ఓకే అమ్మా సంబేశ్వర ఆలయం నుంచి చేరడానికి మధ్యాహ్నం చూశారుకమ్మా. ఇప్పుడే వచ్చాం, అలసిపోయి వచ్చాం. అందరూ కాస్త కాఫీ నీళ్ళు తాగి కూర్చున్నాం అన్నమాట. ఇక అయిపోయినాయమ్మా ఈ టూర్ సందర్భంగా, యాత్రల సందర్భంగా లాస్ట్ వీడియో ఇదే. ఓకేనమ్మా, అందుకే ఎండింగ్ చెప్దాం మీకు అని కూర్చున్నాను అనమాట. వీళ్ళందరూ అటు కింద గోల్దాకి వచ్చారు, నేను ఇక్కడే వచ్చి కూర్చున్నాను. ఇదిగో మా వాడిని అమ్మా, బ్రీడ్ ఏంట్రా? క్షీర పేరు, దీని జాతి పేరు సిజ్జు జాతి అండి. చూసారా, ఒకళ్ళిద్దరం లేదు, ఊరు అందరూ ఒళ్ళు ఎక్కువ కూర్చోండి. కూర్చుంటాడు కూర్చుంటాడు. ఈడు చిన్న కొడుకు, ఈడు పెద్ద కొడుకు, ఈడు చిన్న కొడుకు మా మనవడికి. అంటే ఈడు మా ముని మనవడు అనమాట. ఎవరు ఏమి అనడు. ఎప్పుడైనా ఛార్జీ పెడదామని నేను బెల్ తుంచుకొచ్చాను, అయిపోయాను. ఆ బెల్ తుంచుకుని వీళ్ళు కొడుతున్నానని చెప్పిన చూసారా ఎలా ఉందో, ఎంత అందంగా ఉన్నాడా. చూసారా, చిన్నాడు చాలా బాగున్నాడు, పెద్ద కళ్ళు ఉంది కలిగి. సరిగ్గా కూర్చోబెట్టు. చూసారా, ఫస్ట్ టైం నేను ఇలా అంటే కూడా అంటే హీరో. అది మా ఇంటికి వెళ్ళి అంతా ఇంట్లో ఉంటాడు కదా ఒకడు సింహం, తెలుసు కదా. వాడిని కూడా అమ్మాయి దీన్ని తీసుకెళ్ళాలని అంటే ఊరుకోరు. వాడిని తీసుకెళ్ళాలి. పేరేంటి? మర్ష్ గాడే అన్నమాట. అలా పెంచుకునే వాళ్ళు చూసారా, ఒక ఇట్లాంటి పిల్లల్ని వీటిని పెంచుకునే వాళ్ళకి కూడా అంతంత ప్రేమల బిడ్డల మీద. చూసారమ్మా, అలా ఉంది బిడ్డలకి వీటి కూడా ఇదే ప్రేమ ఎక్కువైపోయింది. వీళ్ళకి టైం పెట్టుకుంటున్నారు చక్కగా. ఓకే అమ్మా, రేపు కొంతమంది తెల్లవారుజామునే బయలుదేరుతున్నారు, కొంతమంది మార్నింగే 6:30 ఫ్లైట్. నాకైతే రేపు ఈవినింగ్ 5:30, 8:30కి హైదరాబాద్ లో ఇంట్లో ఉంటానమ్మా. ఇది మళ్ళీ ఎల్లుండి మళ్ళీ మన పని మందే. మాట్లాడితే ముందు నుంచి ఉన్న సభ్యులందరూ ఇక్కడ రావాలి, కానీ ఎవరు రాలే, ఎస్కేప్ అయిపోయారు. అందరు నైట్లు వేసేసారు. నేను మాత్రమే ఏదో చీర కట్టుకుని కూర్చున్నా. ఇది అన్యాయం. రావాల్సినప్పుడు టవల్ వేసుకుని రమ్మని రారంట. అది చూసారా, ముగ్గురు మిస్ అయ్యారు. దాన్ని నేనేం చేయలేదు. నేను మాట్లాడి మా వ్యూవర్స్ నేను చెప్పుకోవాలి కదా, వీడియోకి అన్ని ఇవ్వాలి కదా. నేను అందుకని నేను ఇలాగే చూసారమ్మా. మాకు అంత హెల్ప్ కాదమ్మా మా మనోరాలు. నిజంగా వీళ్ళ భార్యాభర్తలు ఇద్దరు సూపర్ గా మాకు హెల్ప్ చేశారు. ఇవన్నీ చెప్పలేదు, చెప్పుకుంటే కూడా చెప్పుకోవడానికి కూడా బాగోదు. అంత తిప్పడమా ఓపిక ఇద్దరికి. వీళ్ళిద్దరు ఇంట్లో ఉంటున్నారు, వీళ్ళిద్దరు కూడా చేశారు. వీళ్ళిద్దరు ఇంటి ఎప్పుడు బయటకే రావాలి. వీళ్ళిద్దరిని వదిలేసి మేము వెళ్ళిపోయి వాళ్ళ పొద్దున్న వెళ్ళిపోతే 7ంటికి, రాత్రి 11ంటికి వచ్చి వాళ్ళ పాపం వీళ్ళు పెట్టుకుని కూర్చుంటాడు. వాడు అక్కడే హోటల్లో ఆర్డర్ పెడతారు, ఇల్లు అది తినేసి కూర్చుంటాడు. వాళ్ళకి కష్టమే, వీళ్ళకి కష్టమే. కానీ కష్టం తెలియకుండా మా చుట్టూ తిరిగారు. ఇంకా ఏం రుణం ఉందో మరి తిప్పాల్సి ఉందేమో దేవుడిదే మనకు తెలియదు. మొత్తానికి ప్రస్తుతానికి ఇప్పటి వరకు 3 ట్రిప్పులు 3 ప్రదేశాలు తిరిగాడు. 3 ప్రదేశాల్లో బోల్డ్ చూపించేశాడు. ఇంకా ఒక చోట ఉంది, అది కూడా చూపిస్తాడేమో చూద్దాం. తిరుగుతున్నాడు, దేవుడి ఊర్లే తిరుగుతున్నాడు. వాడు కూడా అమరావతి అంటారు, రామేశ్వరం. అసలు తమిళనాడు టూర్ ఏం వీళ్ళు చూడలేదంట. అందుకని తప్పకుండా వీళ్ళని రమ్మంటున్నా. నేను చెన్నై ఉన్న టైంలో వచ్చిన తర్వాత లేకపోతే పరిమాణం ఎంతో పట్టు నేను వెళ్తా. తమిళనాడు టూర్ అంతా వీళ్ళకి చూపించాలన్నమాట. అప్పుడు కొంచెం మాకన్నా తృప్తిగా ఉంటుంది. భాష ఇలా తెలియదు కదా, ఆ భాష అంతా నాకు తెలుసు కదా. నా కమెంటింగ్ లో చూపిస్తాను తమిళనాడు టూర్. అదేమ్మా, చాలా సంతోషం అమ్మా అందరికి.
అందరికి 2 కార్లు వేసుకుని తిప్పి తిప్పి ఎక్కడ పడితే అక్కడికి హోటల్ అన్ని మనం ఏం మాట్లాడితే తల్లి మా కార్లో తిప్పితే రూమ్లోకి వెళ్తాం పడుకోవడం. నిన్న చూశారు కదా సూర్యదేవాలయానికి వెళ్ళి వీడియో వచ్చేస్తుంది. ఇవాళ ఒకటే ప్రత్యేకించి నీకు వస్తాను 20-25 minutes. నిన్న సూర్యదేవాలయానికి వెళ్ళాను కదా వర్షంలో. మా వాళ్ళు ఏమైనా ఆగారా? మా వాళ్ళు ఏమైనా ఆగారంటే వర్షం అమ్మ పడుతుంది అలాగే ఉన్నాం. ఆ బిందు సరోవర్లో కొంచెం తక్కువ తీసాం. అది కరెక్ట్ గా ఏమీ లేదు అక్కడ చూపించడానికి. ఇది మాత్రం బాగా ఎంజాయ్ చేసాం వర్షంలో. ఇదే లాస్ట్ వీడియో ఉందమ్మా. మేము బాగా ఎంజాయ్ చేసామమ్మా. ఈ టూర్ మాత్రం కార్తీక మాసంలో ముఖ్యంగా పోయిన సంవత్సరం కార్తీక మాసంలో తీసుకెళ్ళాడు కాశీ అవన్నీ. కాశీ, ఉజ్జయిని, ఓంకారేశ్వర్, నర్మదా పుష్కరాలకు వచ్చారు పనిమాల. అప్పుడు కూడా అక్కడే ఉన్నారు. నేను ఇంటికి వెళ్ళకుండా అప్పటికప్పుడు చెప్తే వీళ్ళు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని ఈవినింగ్ వచ్చేసి నైట్ నేను వచ్చేప్పటికే పికప్ చేసుకున్నారు ఎయిర్పోర్ట్ కి. హోటల్లో రూమ్ తీసాడు. తెల్లవారుజాము స్నానం చేసాం. మళ్ళీ మార్నింగ్ ఫ్లైట్ కి నేను మళ్ళీ వెళ్ళిపోయాను. నర్మదా నది స్నానాలకు మాత్రం వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే 2 hours పైన పడుతుంది. ఇంటికి వెళ్ళి మాత్రం ఏం చేస్తాను ఇంటికి అందరూ వచ్చేసారు కదా. వీళ్ళందరూ నాకు ఎయిర్పోర్ట్ కి వచ్చేసారు. అందుకని వెళ్ళాను. ఇలాంటివన్నీ మా పిల్లలంటే నా చుట్టూనే ఉన్నారు. ఇంకేనా దూర ప్రదేశాలు తిరగాలంటే ఏళ్ళకే తిరుగుతున్నాను. మొత్తం మా అన్నయ్య సంతతిలో ఏళ్ళకి మా పెద్ద అన్నయ్య సంతతి వాళ్ళు ఏళ్ళకే తిరుగుతున్నాను. ఆ పెద్దలకి నేను చాలా ఇష్టం. ఇప్పుడు వెళ్ళాడు కదా వాళ్ళ సంతతిలో తిరుగుతున్నా. నేను మార్నింగ్ బయలుదేరిపోవాలి. మా ప్రయాణం రేపు మార్నింగ్ 5 కల్లా వెళ్ళిపోవాలి. అందుకే రాగానే మొత్తం అన్ని సర్దేసుకునే హడావిడిలో గెటప్ మొత్తం చేంజ్ చేసేసుకున్నాం. ఈ ట్రిప్ మాత్రం మా అక్కతో వచ్చి మేమందరం బాగా ఎంజాయ్ చేస్తాం. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. బాగుంది. అక్కడ గోడలు మర్చిపోతున్నావే. మా కోడలు అసలు ముందు మాకు ఏం కావాలో తనే ఆలోచించేసి రెడీ చేసేసి మమ్మల్ని పదండి రెడీ చేసి పంపించేస్తా ఉండేది. చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారండి. మీరందరూ టూర్లకి వెళ్తే మనం ఏదో మాట్లాడేసుకున్న గ్రూప్ లో వెళ్ళిపోతారమ్మా. ఇది గ్రూపే సొంత గ్రూప్. మా వాళ్ళందరికీ ఫ్రెండ్స్ కి మీ సొంత వెళ్ళారు. ఎంత బాగా ఇది చేస్తున్నారు. మా ఫ్రెండ్స్ లో అయితే మీతో పాటు రావాలండి నెక్స్ట్ టైం అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. మా ఫ్రెండ్స్ లో ఇప్పుడు వచ్చి మన హోటల్ బుక్ చేసుకుని దేవాలయం బుక్ చేసుకు వెళ్ళడం కాదు. ఒక ఇల్లుగా ఉంది కదా స్థిరంగా ఇక్కడ. రాత్రిపూట ఏ రాత్రి నీకు వచ్చేయటం, ఇక్కడ కాదు హోటల్ వాళ్ళే బుక్ చేయటం, మళ్ళీ రాత్రి ఇళ్ళకి రావటం, గబగబా హోటల్ కూడా తింటాం, మళ్ళీ పొద్దున్న టిఫిన్ చేసి బయట అసలు 10 days అయిపోయిందంటే అయిపోయింది. 10 days తెలియకుండా ఎన్ని చోట్ల తిరిగామమ్మా. నిజంగా చాలా చాలా సంతోషమైనటువంటి యాత్ర ఇది. నేను ఇదే ఫస్ట్ టైం టూర్ రావటం, మా బాబోళ్ళ ఇంటికి రావటం బాగా హ్యాపీగా ఉంది. బాగా ఎంజాయ్ చేస్తాం. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చే లేటెస్ట్ గా మీ ముందుకు వచ్చా మీ విజయ్ ఛానల్. ఆ వీడియో తీసావిడ కూడా చాలా ముఖ్యమైన ఆవిడే, కానీ ఆవిడ మరుగున ఉన్నది.